అని పిలవాలా, ఒక సెక్సీ గర్ల్ అని పిలవాలా, లేకపోతే ఒక క్యూటీ గర్ల్ అని పిలవాలా, ఏమని పిలవాలి మిమ్మల్ని? మా వాళ్ళందరికీ ఫీవర్లు వస్తున్నాయి, అసలు నిద్ర లేకుండా చేస్తున్నావు అంట, నీ గ్లామర్ తో డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఐ చెకప్ చేయించుకోవడానికి. కానీ ఏంటి సన్నగా అయిపోయావు, ఏంటి డాన్స్ షో నేను ఇయర్ లో ఒకసారి ఒక అంటే ఎట్లనో వర్కౌట్స్ ఏం చేయను కాబట్టి ఇయర్ మొత్తంలో డాన్స్ షో ఒప్పేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతా నేను. ప్రాపర్ వెయిట్ లాస్. ఇయర్ లో తిని పెరిగిందంతా ఇయర్ ఎండింగ్ లో మాత్రం ఒక షో ఒప్పుకుంటుందాను అంతే. జిమ్కి వెళ్ళవట, ఒక యోగా చెయ్యవు, ఒక ఫుడ్ మెయింటెనెన్స్ ఉండదు, అది తినకూడదు ఇది తినకూడదు అని. నేను హెల్దీగా తింటేనే నాకు ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైఫాయిడ్ లో ఉన్నాను, అది కూడా ఈ మధ్య స్టార్ట్ చేస్తా. సరే డాన్స్ చేస్తున్నాను కదా, డాన్స్ చేయలేకపోతున్నా, ఆయాసం వస్తుందని కొంచెం హెల్దీగా తిందాంలే అనుకుని తిన్నాను. ఆ డాన్స్ షో సంగతులు కావాలి కొన్ని. అందట్లో అందాలు ఉన్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి, ఏం కావాలి? అన్ని ట్రై చేద్దాము. ఎవర్గ్రీన్ హిట్స్ అది. సో మా కొరియోగ్రాఫర్ అంది అందరూ ఎట్లనో ఎవర్గ్రీన్ హిట్స్ అంటే చిరంజీవి గారిది వీటికి వెళ్తారు, మనం కొంచెం డిఫరెంట్ గా చేద్దాము, క్యాబరే స్టైల్ చేద్దాము అనుకొని. శేఖర్ మాస్టరు అందరికి జడ్జిమెంట్ చెప్తారు, కానీ శ్రీ సత్యతోనే ఎందుకు డాన్స్ చేస్తారు ఆయన? లేదు, ఆయన భాను గారితో చేశారు, పింకీతో చేశారు. వాళ్ళు అడిగితే ఏం చేశారు? పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తేనే ఆయన వచ్చి డాన్స్ చేస్తారు. ఏంటి శ్రీ సత్య ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ అయితే బీబీ జోడి ఒకటే. ఎందుకు నువ్వు ఎప్పుడూ ఏదో ఆకాశంలో ఒక చుక్కలా అక్కడక్కడ మెరుస్తావు, సైలెంట్ అయిపోతావు, మళ్ళీ ఇట్లా స్టార్ లా మెరుస్తావు, ఏంటి నీ సీక్రెట్ ఏంటి? నాకు ఇది చేస్తే ఇట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అనుకున్న ప్రాజెక్ట్స్ చేస్తా నేను. సో చేస్తే గుర్తుండిపోయేది చేయాలి అని ఒకటి ఉంది నాకు. సో ఆ నిర్ణయం ఎప్పుడు వచ్చింది నీకు ఇట్లానే చెయ్యాలి అని? నేను ఒకటి చేస్తున్నాను అంటే నాకు అది ఎక్సైట్మెంట్ ఇవ్వాలి. నాకు అది ఎక్సైట్మెంట్ ఇవ్వట్లేదు అనుకుంటే నేను చెయ్యను. ఓ శ్రీ సత్యకి ఎక్సైట్మెంట్ ఇవ్వాలంటే అది డాన్స్ షో మాత్రమే అయి ఉండాలి. డాన్స్ షో అని ఏం లేదు, అసలు డాన్స్ నా జానరే కాదు. నేను డాన్స్ చేస్తానని కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. అవునా? ఫస్ట్ నుంచి అసలు నీకు డాన్స్? నేను బీబీ జోడి 1 చేసినప్పుడు నేను వాళ్ళకి అదే చెప్పా, పాపం నా వల్ల మహబూబ్ ఎలిమినేట్ అయిపోతాడు, నాకు డాన్స్ రాదండి అని. బట్ నేర్పించారు. చాలా మంది బీబీ జోడీలో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. మా సీజన్ అంతా సెల్ఫ్ ఎలిమినేషన్. ఎవరు ఎలిమినేట్ చేయక్కర్లేదా? జడ్జెస్ ఆర్ వెరీ హ్యాపీ, మేము ఎవరిని ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు అని. ఓన్లీ పవన్ వాళ్ళు మాత్రమే ఎలిమినేషన్ అయ్యారు. ఎందుకు అట్లా సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి ఏంటి రీజన్స్? కొంతమందికి హెల్త్ బాగోక, కొంతమందికి మైండ్ దే ఆర్ మెంటలీ నాట్ ఓకే డూయింగ్, అంటే ఆ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు. డాన్స్ షో చూడడానికి ఇట్లా అనుకుంటున్నాము సో ఈజీ టు జడ్జ్, కానీ ఎంత స్ట్రెస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డాన్స్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ స్టేజ్ మీద కాల్ ఆఫ్ సడన్ పిలిచి స్టార్ట్ అంటారు. అమ్మో. కానీ ఒక డాన్స్ షోలో 3 జడ్జిమెంట్ తట్టుకోవడమే కష్టం, అంతకు మించి మొత్తం కంటెస్టెంట్లు అందరూ జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే మనకి జడ్జెస్ కన్నా మేమే ఎక్కువ జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాం. మీ ఒక లెగ్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇంకొక లెగ్ ఎక్కడి వరకు వెళ్ళింది అని చెప్పి చిన్న చిన్న మైన్యూట్. జడ్జెస్ కూడా అంత మైన్యూట్ చూడరు, మేము చూస్తాం. ఎందుకంటే బిగ్ బాస్ చేసి అలవాటు అయిపోయి. చాలా మంది డాన్స్ కంటే కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారంట. ఎస్. ఏంటి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంకేం చేస్తాం, బిగ్ బాస్ అలవాటు అయిపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గేమ్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. దే కాంట్ టేక్ ఇట్ ఇఫ్ దేర్ లూజింగ్. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కష్టపడి ఇన్ని డేస్ ప్రాక్టీస్ చేసి మైన్యూట్ చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో ఆ పాయింట్స్ పెడతారు.